ఈ వేదిక మీద రాష్ట్ర కేబినెట్ గురించి ఉండదు. మనం సిన్సియర్ ఉన్నామా? రాష్ట్ర కేబినెట్ లో ఒక ఇంకొక సార్ ఒక ఇందిరా సార్ ఈ దేశానికి ఈ సమాజానికి మల్లెపూల యొక్క బట్టలు అందించిన వ్యవస్థ మన రక్త సమానం. ఇంతవరకు పాడినటువంటి మన సుమన్, మన మల్లేశన్న, వీళ్ళందరూ కూడా రామలింగన్న ఈ పని అంటే ఇలాంటి కళాకారులకి పరిస్థితుల వల్ల పోతున్నాయి. కానీ నేను ఒకటే చెప్తున్నా, ఆ వెళ్ళినప్పుడు కూడా మా పాటలే పాడింది, వాళ్ళే వాడకుంది, మన పాటలే పాడింది, మన మహనీయుల పాటలే పాడింది, మన మహనీయుల చరిత్రలే చెప్పండి. ఇంతవరకు కర్పూరి ఠాకూర్ చరిత్ర, సంత్ గాడిగ బాబా చరిత్ర, ఈ ఇతర చరిత్రలు మొత్తం మనం 2008 రాజ్యం అలాగే ముఖ్యమంత్రి రేఖలు, ఒక మంగళాన్ని ముఖ్యమంత్రి రేఖలు, ఒక కుమరానికి ముఖ్యమంత్రి సాకలి మంగళకు మరి కలిసి రాజ్యానికి తిరిగేలేదు. ఈ 134 స్వాతంత్రం మనం ఎవరికి తీసుకొస్తే మొన్న మేము గల్లీలో అంటే ఈ వ్యవస్థ మనం రాజకీయంలోకి మరలేదు, రాజ్యాధికారం భాగస్వామ్యం కాలేదు. మనకు చెప్పిన అంబేద్కర్ సార్ చెప్పినట్టు, మహనీయులు చెప్పినట్టు రాజకీయ లేకపోతే మన కులాలని నశించుకోరు, చివరికి ఎక్కడో ఇక్కడ అదైపోతాయి. కాబట్టి ఇక్కడికి వచ్చిన సర్పంచులందరూ కూడా మిమ్మల్ని పదే దృష్టించకుండా దయచేసి మీ ఊర్లో మీరు దాదాపు 10-12 కులాల దగ్గర మెప్పుకొద్ది సర్పంచ్ గా గెలిచి మమ్మల్ని అందరినీ కలవడానికి ఇక్కడికి వచ్చినందుకు మీకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అన్నిగా భావించవద్దు. మన బలగం గొప్పది. మన బలగం ఎంత గొప్పదంటే 5,035 మంది సర్పంచులు మన బీసీఆర్, 50,000 మంది వార్డు ఉన్నాం. ఇక 5 తర్వాత 6,000 మంది ఉప సర్పంచులు ఉన్నాం. వీళ్ళందరూ కలిసి మనం ఛాయ్ తాగితే ఒక రెడ్డి ఎమ్మెల్యే గెలవరు, ఒక కమ్మ ఎమ్మెల్యే గెలవరు, ఒక వెలమ ఎమ్మెల్యే గెలవరు. విన్నారా? దయచేసి ఫైట్ డైరెక్ట్ గా ఉండాలి, ఇండైరెక్ట్ ఫైట్ ఉండదు. దయచేసి శత్రులు ఎవరు మనకు తెలుసు కాబట్టి ఆ శత్రువుని ఎట్లా మనం కొట్టాలంటే మనం ప్రణాళిక చేస్తున్నాం. మన ప్రణాళిక తగ్గట్టు ఏదో అనుకున్నది అమెరికా ఇరానికి ఉత్పడేది అనుకుంటూ సత్యం ఇప్పుడు పరిశ్రమ. అట్లనే మనం కూడా అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి మా రజక సోదరులందరికీ, మా అక్కలకు, పెద్దలకు, మీడియా ప్రతినిధులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు చిట్యాల శ్వేత, చాకలైలమ్మ మనవరాల్ని. ముఖ్యంగా ఈ సమావేశానికి మన రజకులతో పాటు ముస్లింస్ పెద్దలు, అన్నలు, వారు ప్రత్యేకంగా రావడం చాలా సంతోషంగా ఉంది. అక్కడ ఒక 4-5 కనిపించారు. మీరు వచ్చినందుకు చాలా ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. ఇక్కడ స్టేజ్ మీద కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరు, చాలా మంది మేధావులు ఉన్నారు, మా మహిళలు ఉన్నారు. నేను మాట్లాడేది ఒక మహిళల గురించి మాట్లాడతా. ఆకాశంలో సగం, అవకాశాల్లో 0. ఎవరు? మా మహిళలు. ఎంతమంది ఇక్కడికి వచ్చిన మహిళలు సర్పంచ్లు, వార్డు మెంబర్స్ ఉన్నారో ఒకసారి చెయ్యదు. ధైర్యం ఎత్తండి అక్క. థ్యాంక్ యూ. అంటే మీ కుటుంబ సభ్యుల ప్రోత్సాహ బలంతో మీరు సర్పంచ్లు అయ్యారు, వార్డు మెంబర్స్ అయ్యారు. అంటే మన మహిళల్ని ప్రోత్సహిస్తే ప్రతి ఒక్క మహిళ ఒక ఐలమ్మలాగా తయారైతే కాదా? తయారు చేయలేరా మీరు? ఒక ఎమ్మెల్యే, ఎంపీ పోటీ చేస్తేనే మాకు సపోర్ట్ ఇస్తారా? మేము ఐలమ్మలాగా తయారు కావద్దా? ఇవాళ నాగూర్ కర్నూలులో ఒక మహిళ మీద దాడి జరిగింది. ఇంతమంది ఉన్నారు. తెలంగాణ జనాభాలో 2.38% మన రజకులుంటే ఎంతమంది వారికి న్యాయం చేయగలిగారు?